ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్స్ అండ్ సెమినార్ ఏప్రిల్ 26 శనివారం అలెగ్జాండర్ లగ్జరీ హోటల్ అనంతపూర్. మరిన్ని వివరాలకి ఈ కింది నెంబర్ని సంప్రదించండి. మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపనకి వస్తున్నారండి. ఈ హాస్పిటల్ ఇదివరకు 30 పడకల హాస్పిటల్గా ఉండేది. అది కూడా సరైన సదుపాయాలు లేకుండా ఎవరైనా సరే పేషెంట్లు ఏదొచ్చినా చిన్న ఫస్ట్ ఎయిడ్లు చేయడం అంతవరకు ఉపయోగపడే హాస్పిటల్ అనమాట ఇది. మనకి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చిందంటే ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి కాకినాడ అలా పంపించేసేవారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మనకి ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చారు. హాస్పిటల్ని 100 పడకలు చేస్తాను, అన్ని వైద్య సేవలు కూడా ఇక్కడ ఉండేలా, నేను ప్రజలకి అందుబాటులో ఉండేలా నేను చేస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే ఈరోజు ఆయన ఈ హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్గా చేస్తున్నారు. అలాగే ప్రజలకి ఎటువంటి సమస్య వచ్చినా దానికి తగ్గట్టు వైద్యం ఇక్కడ అందించే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇదివరకు గతంలో ఏదైనా యాక్సిడెంట్లు అయినా, ఏదైనా పెద్దగా ఆరోగ్యం బాగోకపోయినా, ఏదైనా సరే గంటల వ్యవధిలో మనం కాకినాడ తీసుకెళ్లాల్సి వచ్చేది. నిమిషాల్లో పోయే ప్రాణాలు గంటన్నర తీసుకొని మనం కాకినాడ అని వేరే చోటుకు వెళ్ళేసరికి ప్రాణాలు కోల్పోయేవారు. చాలామంది ప్రజలు కుర్రవాళ్ళు యాక్సిడెంట్లు అయ్యి చాలా ఇబ్బందికరంగా చనిపోవడం అయితే జరిగింది. ఇప్పుడు అటువంటి ఇబ్బందులు ఏమీ ఉండకూడదు, ప్రజలకి ఏ అనారోగ్యాలతో ఇబ్బంది పడి ప్రాణాలు కోల్పోకూడదని చెప్పేసి ఈ 100 పడకల హాస్పిటల్ని అయితే ప్రారంభించడం, శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ప్రతి సేవ కూడా, వైద్య సేవ ఏదైనా సరే, చిన్న సేవ నుంచి ఎమర్జెన్సీ ఏదైనా సరే అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉండేలాగా పవన్ కళ్యాణ్ గారు తీర్చిదిద్దుతున్నారు. ఎన్నికల్లో ఆయన ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకుంటున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పల్నాడు ముద్దు, పిఠాపురం జనసేన పార్టీ జనసేన టౌన్ నాయకుడిని. ఈరోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్లో హామీలు ఇచ్చారో, ఆ హామీలు ఇచ్చిన తర్వాత ఎలక్షన్లో నెగ్గిన తర్వాత హామీలు నెరవేరుస్తూ ఒకటొకటి కూడా అభివృద్ధి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ 100 పడకలు 30 పడకలు 100 పడకలు బెడ్గా చేస్తానని హామీ ఇచ్చారో, ఇది రేపు 25వ తారీఖున శంకుస్థాపన చేయడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో. స్థానిక ఎమ్మెల్యేగా ఆయన మీరు నెగ్గించుకోవడం ఎంతో సంతోషంగా మేము ఫీల్ అయ్యి, ఈ ప్రజానీకానికి గత ఎమ్మెల్యేలు ఎంతోమంది వచ్చారు, కానీ ఎవరు కూడా హామీలు ఇచ్చి ఎవరు కూడా ఒకటి కూడా నెరవేర్చకుండా ఎవరికాలు పాపం గడుపుని వెళ్ళిపోయారు. కానీ ఇవాళ దిశానిర్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఒక మార్గదర్శనం పిఠాపురం నియోజకవర్గం చేయాలి, ఒక మోడల్ నియోజకవర్గం చేయాలని చెప్పి దీనికి ఒక అసలు నిమిత్తం కూడా ఆయన దీని మీద దృష్టి పెట్టి అనేక పలు అభివృద్ధి కార్యక్రమంలో కూడా ముందుకు నడుస్తూ పవన్ కళ్యాణ్ గారు ఈ హాస్పిటల్ని మరింత మెరుగైన హాస్పిటల్గా దీన్ని చేయాలని. ఎందుకంటే గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే ఈ హాస్పిటల్కి ఉన్న ఫెసిలిటీస్ కానీ ఏమీ కూడా చూసేవారు కాదు. ప్రజలు వచ్చేవారు దెబ్బలతో, ఏదో అనారోగ్యాలతో వచ్చేవారు, కానీ వాళ్ళకి ఏది ఉండేది కానీ పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఈ 30 పడకలు పెట్టడం కూడా ఒక మోడల్గా చేసి దాన్ని ప్రతిదీ కూడా వాళ్ళకి వైద్యం అందేలాగా అన్ని వసతులు అందేలా చేస్తారు. కానీ దీన్ని మరింత మెరుగ్గా 100 పడకలు బెడ్ చేస్తే మరింతగా కూడా 3-4 నియోజకవర్గాలు కూడా ఇక్కడికి వచ్చి ఏమైనా ఎమర్జెన్సీ అయితే చేసుకోవడానికి ఉంటుంది ఆరోగ్యరీత్యా. దీనికి పవన్ కళ్యాణ్ ఎంతో హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మర్రెడ్డి శ్రీనివాస్ గారు దీనికి పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత అన్ని కార్యక్రమాల్లో కూడా అనేకంగా కూడా ఆయన ఆదేశాల మేరకు, ఆయన ఆదేశానుసారం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మామూలుగా ఆయన కష్టపడి ప్రతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ దృష్టిలో పెడుతున్నారు. ఆయనకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మర్రెడ్డి శ్రీనివాస్ గారికి జై జనసేన. అందరికీ నమస్కారం అండి. నా పేరు మేడ్సీటి నాగమణి. మరి ఈరోజు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో మరి రేపు శంకుస్థాపన 100 పడకల శంకుస్థాపనకి మరి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు మరి ఇక్కడికి వచ్చి మరి శంకుస్థాపన చేస్తారు. మరి గతంలో అయితే మరి ఇక్కడ ఉండేది కాదు. మరి అది మన ప్రభుత్వం వచ్చాక స్కానర్ కూడా ఉపయోగిస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో. మరి ఈ 100 పడకల వల్ల ఏదన్నా ప్రాబ్లం జరిగితే, యాక్సిడెంట్ కేసులు జరిగినా సరే ఒక ప్రథమ చికిత్స మాత్రమే చేసేవారు, మిగతా చికిత్స అయ్యేది కాదు. మధ్యలోనే చాలామంది ప్రాణాలు కోల్పోయి ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ప్రతిదీ కూడా ఇక్కడ ఉండాలి, అన్నీ చేయాలని చెప్పి మానవ సేవే మాధవ సేవ అని నిరూపించుకోవడానికి మరి నిదర్శనం మరి పవన్ కళ్యాణ్ గారే. ఇది ఒక మోడల్ నియోజకవర్గంగా చేయడానికి మరి ప్రజలందరికీ కూడా నేను తాగునీరు సాగునీరు అన్నారు. అలాగే నేను ప్రజలకి హాస్పిటల్ ఆరోగ్య రీత్యా కూడా నేను చూస్తానని చెప్పి మరి మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టే విధంగా మరి రేపు రావడం, రేపు శంకుస్థాపన చేయడం అనేది ఈ పిఠాపురం నియోజకవర్గమే కాదు, చుట్టుపక్కల నియోజకవర్గాలకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఈ 100 పడకలు రావడం వల్ల ఇక్కడ డాక్టర్లే కాదు, ఇక్కడ మరి స్కానింగ్ ప్రతిదీ కూడా, సిటీ స్కానింగ్ ప్రతిదీ కూడా ఇంకా అన్ని విధాలు కూడా ఉపయోగపడే విధంగా మరి ఇక్కడ రావడం అనేది చాలా అదృష్టం. మరి మీ దివ్యాంగులవి మరి దూరంగా వెళ్ళాలంటే మాకు కూడా చాలా కష్టం. ఇక్కడ అందుబాటులో తీసుకురావడం నిజంగా పవన్ కళ్యాణ్ గారికి చాలా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మరి ఇప్పుడే మా మర్రెడ్డి శ్రీనివాసరావు ఇన్ఛార్జ్ గారు కూడా వచ్చి ఇక్కడ రేపు ప్రోగ్రామ్కి ఎలా ఉంది ఏంటి అన్నీ చూసుకోవడం ఇప్పుడే వెళ్ళడం కూడా జరిగిందండి. ఇది మరి పిఠాపురంలోనే ఇది నెంబర్ 1 ఒక నియోజక మోడల్గా తీర్చిదిద్దుతారండి పవన్ కళ్యాణ్ గారు. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.